అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్త వత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలుక మహతి కృప. ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని మనందరికీ భగవత్ సన్నిధిలో మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూక మహతి 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 కృప. నిత్యం నిరంతరంగా మనం రామాయణం పారాయణ చేస్తూ చదువుతూ వింటూ తెలుసుకుంటూ మనం ఈరోజు అయోధ్యాకాండం తాలూకా ఆఖరి ఘట్టం అరణ్యకాండం. ఈరోజు అతి అద్భుతమైన ఒక కథ, రామ్ భరత్ మిళనం. రామచంద్రమూర్తి అయోధ్యాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోయారు. చిత్రకూట్లో ఉన్నారు. అప్పటికి భరత్కి తెలియదు. ఇటువంటి వరాలు పొంది దశరథ మహారాజులను దేహంతో శరీరం విడిచిపెట్టేశారు. భరతుడు వచ్చారు. దశరథ మహారాజులకు అంతిమక్రియ చేసి భరత్ యాత్ర. భరతుడు అయోధ్యలో ఉండలేపారు. రాముడు తలక విరోహంతో రాముడికి చూడకుండా ఉండలేపారు. భరతుడు ఏం చేశారంటే, నేను కూడా చిత్రకూటకి వెళ్ళి ఎలాగైనా రాముడికి ఒప్పిస్తాను, అతనే రాజు, అధికారం నాకు ఎటువంటి అధికారం లేదు అని చెప్పేసి అందరూ అయోధ్యవాసులు, మంత్రిమండలి, గురు వశిష్ఠులు, గురుమాత వసుంధర అందరూ కలిసి, కైకేయి, కౌసల్య, సుమిత్ర అందరూ కలిసి మొత్తం అయోధ్య అంతా విధానంగా రామాయణం రాస్తున్నది. పశు పక్షులు కూడాను వెళ్ళారట రాముడికి పిల్లనికి. అయోధ్యలన్నీ రాముడు లేక ఆ అయోధ్యలోని పశు పక్షులు కూడా ఉండలేకపోయారు రాముడు చూడలేక. ఈ విధానంగా అందరూ వెళ్ళారు. అనేక విఘ్నాలు మనం తెలుసుకున్నాము రాముడికి. మొదటమైన విఘ్నం ఏంటి? మన త్యాగాన్ని చూపించుకోకూడదు. భరతుడు చూపించుకున్నారు, దానివల్ల అనేక ఆటంకం అయ్యింది. రెండవది, సమాజంలోని మనందరికీ తప్పుగా ఆలోచిస్తారు. ఏంటి బాబు ఈ బొట్టు పెట్టుకోవడం, ఇది గుడికి వెళ్ళడం, కథ వినడం, ఈ నామం జపం ఏంటి? గుహు అనుకున్నారు, భరతుడు రాముడికి సంహరించడానికి వస్తున్నారేమో, నేను ఇతనికి అడవిలోనే సమాధి చేసిస్తాను అనుకున్నారు. సమాజం అంతా మనందరికీ నిందిస్తుంది. ఎప్పుడైతే ఈ బొట్టు పెట్టుకుంటామో, ఈ నామం చేసుకుంటామో, గుడికి వస్తామో, సమాజం తెలియదు అసలు ఈ తత్వం ఏంటి, కృష్ణతత్వం ఏంటి, భగవతత్వం ఏంటి, మనసు తలొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏమి ఉండాలి అని ఏమి తెలియదు. వాళ్ళందరూ మనం చేస్తే వాళ్ళందరూ అపార్థం చేసుకుంటారు. రెండవది. మూడవది, భాగీరథి నది త్రిసంగంలోని అనేక ధర్మార్థ కామమోక్షం కూడాను ప్రయాగ్ ఇచ్చినా కూడాను భరతుడు వద్దన్నారు. నాలుగోది, సౌకర్యాలు. భరద్వాజముని అనేక సౌకర్యాలు, సుఖం ఇచ్చారు కానీ దాంట్లో కూడాను దశరథ మహారాజు ఎవరైతే ఐశ్వర్యాన్ని మోహం అవరు, ఇది చాలా పెద్ద మాయ. ఎవరి దగ్గర అయితే ఐశ్వర్యం ఎక్కువైపోతుందో వాళ్ళు భగవంతుడికి విడిచిపెట్టేస్తారు, ఉండలేదు. భగవంతుడి అనుగ్రహం వల్లే ఐశ్వర్యం ప్రాప్తి అవుతుంది. కానీ ఎప్పుడైతే ఐశ్వర్యం ప్రాప్తి అయిందో భగవంతుడిని పక్కన పెట్టేస్తారు, భగవంతుడిని మర్చిపోతారు, విముఖమైపోతారు. అందుకే అత్యధికంగా ఐశ్వర్యవంతులు చూడండి, వాళ్ళు భగవంతుని భక్తి చేయడం చాలా కష్టం. అంటే ఐశ్వర్యవంతులు దానం ధర్మం ఇచ్చేస్తే వారికి భక్తి అనుకుంటున్నారేమో అనేది కాదు. దాన ధర్మం వేరే, భక్తి వేరే. నేను ఆ గుడికి 1,00,000 రూపాయలు ఇచ్చానయ్యా, రే ఎంత భక్తులు చూడండి 1,00,000 రూపాయలు ఇచ్చారు. దానం వేరే, భక్తి వేరే. అలాగైతే ధనవంతులే కేవలం భక్తి చేస్తారు డబ్బులు ఇచ్చి.
పేదవాళ్ళు ఎప్పుడు భక్తి చేయలేరు. పేదవాళ్ళు డబ్బులు ఇవ్వలేరుగా. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు అంత భక్తి చేస్తున్నారు అని అంటే ధనవంతులు ఎక్కువ భక్తి చేస్తారు, కానీ పేదవారు ఎప్పుడు భక్తి చేయలేరు. కానీ పేదవాళ్ళుగా ఉండి కుచేరులు ఏ ప్రకారంగా భక్తి చేశారు, శబరి ఏ ప్రకారంగా భక్తి చేశారు, వీళ్ళందరూ పేదవాళ్ళే, అత్యధికంగా భక్తి చేశారు. రాజా గుహు, కేవట్, వీళ్ళందరూ మునిలు, ఋషులు జటాజూటం పట్టుకొని కేవలం అడవిలోని ఫలహారం తీసుకొని భక్తి చేశారు. వీళ్ళకి ఏ ప్రకారం ధనం లేదు. సో దాన దక్షిణం చేయడం వేరా, పూజా పునస్కారాలు చేయడం వేరా, హోమ యజ్ఞాది కర్మము చేయడం వేరా, సమాజ సేవ చేయడం వేరా, కానీ భక్తి అనేది వేరా. ఆ భక్తి అనేది ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే రాముడు మరి భరతుడు తాలూకా మిళనం అవుతుందో అది భక్తి. ఎటువంటి భక్తి అనేది తెలుసుకుంటాం. భక్తి తాలూకా సారాంశం తెలుసుకోవచ్చు ఈరోజు. అదేవిధంగా ఐశ్వర్యం కూడాను ఏ ప్రకారంగానో చంచలం చేయలే భరతుడికి. మరి ముందుకెళ్తుండగా నాకేంటి విఘ్నం, దేవతల నుంచి విఘ్నం వచ్చింది. అంటే చాలా చాలా జీవితాల్లోని కొన్ని గ్రహదోషము, వాస్తు దోషము, కొంత ప్రారంధ కర్మము, దేవతలు కూడా నన్ను పరీక్షిస్తారు, దేవతలు కూడా నన్ను కష్టం ఇస్తారు. గ్రహం అనుకూలం ప్రతికూలం ఉంటే కొంతమంది భగవంతుడు భక్తి చేయడం లాభం ఏంటి, ఆ దుఃఖం పోకుంటుంది, కష్టం పోకుంటుంది. గ్రహ దోషాలు పీడించినప్పుడు మనం భగవంతుడి పైన నమ్మకం పోతుంది. గ్రహం తన పని తను చేస్తున్నారు. మనం ఏదైతే ప్రారంధ కర్మ రాసుకొని వచ్చామో ఆ గ్రహం తన ప్రకారంగా పనిచేస్తుంది. కానీ ఆ గ్రహం పీడితం చేయడం వల్ల మన ఐశ్వర్యం హానియో, లేకపోతే ఆరోగ్యం హానియో, లేకపోతే ఏదో ఇంట్లో కలహాలో ఏదో ఒకటి అవ్వడం వల్ల మనం భగవంతుడి భక్తిని విడిచిపెట్టేస్తాం. భగవంతుడు లేదు, ఏం లేదు, ఎంత పూజా పునస్కారాలు చేసుకుని ఏ ప్రకారంగా ఇంట్లో శాంతి లేదు అని. కానీ ఇంకొద్దిగా ముందుకు వెళ్తే అప్పుడు ఆ వనంలో చిత్రకూటలోని రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, సీతాదేవి ఉన్నారు. ఖబరు అందేరు భరతుడు అనేక మంది సైనికులతోటి భరతుడు వస్తున్నారు. లక్ష్మణుడు తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా ఏం కావాలి, మొత్తం కపటం చేసేసి అయోధ్య రాజు పొందడానికి, అయోధ్యలో ఒక సింహాసనం పొందడానికి మీకు అడవిలు పంపించారు. ఈ అడవిలో ఉన్న ప్రశాంతత ఉంచడానికి ఎవరా ఇప్పుడు భరతుడు? యుద్ధం బహుశా అయోధ్య సైనికులందరిని తీసుకొచ్చి మీ పైన దాడి చేద్దాం అనుకుంటున్నాడేమో భరతుడు. నేను ఉంటుండగాను ఆ పని చేయడానికి ఇవ్వను అని లక్ష్మణుడు అంటున్నారు రాముడికి. ఎంతమంది సైనికులు తీసుకొచ్చినా కూడాను నేను భరతుడికి విడిచిపెట్టేది లేదు, రానియండి, ఎంత సైనికులు నేను సిద్ధంగా ఉన్నాను, ఇంకా అంతా సిద్ధంగా ఉన్నారు. అప్పుడు రామచంద్రమూర్తి అర్థం చేయిస్తున్నారు, హే లక్ష్మణ్, భరతుడి తలక మనసు నీకు తెలియదు, భరతుడి తలక భక్తి ప్రేమ నీకు తెలియదు. అతను ఏ ప్రకారంగా నాకు హాని చేయడానికి రాకుంటున్నారు. లేదు, ఒకవేళ హాని చేయడానికి రాకపోతే సైనికులను ఎందుకు తీసుకొస్తారు? అతను రావచ్చుగా నేరుగా. ఇంతమంది జనసముద్రాలు తీసుకొచ్చేసి సైనికులను తీసుకొస్తే ఖచ్చితంగా దీంట్లోనే ఏదో ఒకటి అనర్థం ఉంటుంది అని వాదిస్తున్నారు. ఇదే ఆఖరి ఆటంకం. ఏంటి ఆఖరి ఆటంకం? ఈ ఆటంకం ఒకవేళ దాటేసాం అనుకోండి మనం భగవత్ ప్రాప్తి అయిపోతుంది. ఈ ఆటంకం ఏంటంటే చాలా దగ్గర వారు మనకు నిందిస్తారు. లక్ష్మణ్ చాలా దగ్గర వారుగా. లక్ష్మణ్ ఏమవుతారు భరతుడికి? అన్నయ్య, తమ్ముడు, అక్కచెల్లు, అన్నదమ్ములు, అమ్మ, నాన్న. ఏంటిరా గుడికి వెళ్తున్నావు రోజు? ఎవరు చెప్పాడు నీ గుడికి వెళ్ళని? ఈ తిలకం ఏంటి, ఈ శిఖ ఏంటి, ఎవరు కథ ఏంటి, జపం చేయమని మన దగ్గరలే, మనకి బంధుమిత్రులే చాలామంది దగ్గరలో చెప్తుంటారు, ఇవన్నీ చేయకూడదు, ఇవన్నీ ఈ వయసులో ఏంటిరా చేయడం, ఇంకా నీకు బోల్డ్ వయసు ఉన్నది ఇది అన్నది. ఈ ఆటంకాన్ని దాటేసామనుకోండి అప్పుడు భగవంతుడు దగ్గర వాళ్ళే మనకు చాలా ఆటంకం అయిపోతారు భక్తిలో. భార్యకి భర్త, భర్తకి భార్య, భార్యాభర్తలకి పిల్లలు, పిల్లలకి తల్లిదండ్రులు, తల్లిదండ్రులకి విధానంగా ఆ ఆటంకానికి దాటాలి. ఆ ఆటంకానికి దాటాలంటే మనం
ఏమి చేయడం లేదు, ఏం చేయడం అవసరం లేదు. ఏం చేయాలి? కేవలం భగవత్ నామస్మరణం తప్ప ఏం చేయడు, వేరే మార్గం లేదు. ఆటోమేటిక్గా భగవంతుడు మనకి ఈ ఆటకం నుంచి దాటేసి సహనంతో భగవత్ నామస్మరణం చేయాలి. భరతుడు వస్తున్నారు, లక్ష్మణుడు ఈ ప్రకారంగా చెప్తుంటే అప్పుడే భరతుడు వచ్చి నేరుగా లసతమంజుముని మేఢలి మధ్య సేయ రఘుచంద్రక్షాన శోభా జనుతరే భోగతి సచ్చిదానందో లసతమంజుముని మండలి సానుజ సఖా సమేత మగనమోన విసరే హర్ష శోక సుఖ దుఃఖ గోన पाहि नाथ कहि पाहि गोसाई भूतल परे लुकुट किनाई. తిన్నగా వెళ్ళి పాహి మాం రక్షమాం, ప్రభు నాకు రక్షించండి, నాకు అనుగ్రహం చేయండి, కృపా చేయండి అని చెప్పేసి భరతుడట నేరుగా పడిపోయారట. దండవత్ అంటారు దాన్ని. ఆ ప్రణామం పేరు ఏం ప్రణామం? పేరు దండవత్ ప్రణామము. దండవత్ ప్రణామం అంటే కూడా మనకు తెలియదు, ఇది ఒక ప్రణామం ఉంటుంది అని చెప్పేసి. ఇది పురుషులే చేయగలరు, స్త్రీలు చేయలేరు. దండవత్ అంటే దండ అంటే కర్ర ఎలాగ పడిపోతుందో అలాగా పడిపోవాలి. అందుకే దానికి సాష్టాంగ దండవత్ అంటారండి. సాష్టాంగ ప్రణామానికి దండవత్ ప్రణామం అంటారు సంస్కృతంలో. సాష్టాంగం అంటే అన్ని అంగాలు సమర్పితం భగవంతుడికి, కానీ స్త్రీలకి ఇది అవ్వదు. స్త్రీలకి పంచాంగమే, కేవలం పాదాలు, ముడుకు, మరి మస్తకం, పంచాంగం స్పర్శ చేసి నమస్కారం చేయాలి భగవంతుడికి. మరి పురుషులు అన్నీ సాష్టాంగం, సర్వాంగం అన్నీ ఒక కర్రలాగా పడిపోవాలి. స్వామి నేను శరణం కోరుకుంటున్నాను అని. అదే భరతుడు వచ్చి దండవత్ ప్రణామం చేస్తున్నారు. రక్షించండి స్వామి, కృపా చేయండి, అనుగ్రహం చేయండి అని. లక్ష్మణుడు భరతుడు తాలూకా గొంతుకు విని పక్కకు వచ్చారు. లక్ష్మణుడు ఎలాగ ఉన్నారు, రాముడు వచ్చి విధానంగా ఉన్నారు. వెనకాత భరతుడు వచ్చేసి ప్రణామం చేస్తున్నారు. ఆ గొంతుకు విని లక్ష్మణుడు అనుకుంటున్నారు, ఇతను వాస్తవంగానూ ఏడుస్తున్నాడు, ఇతను మనకు యుద్ధం చేయడానికి రాలేదు. ఆ కంఠంతో తెలిసిపోయింది ఇతను వాస్తవంగా పాపం దుఃఖంలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, రాముడు విరోహంలో ఉన్నారు అని తెలుసుకున్నారు. నేనే అపార్థం చేసుకున్నాను, రాముడు నాకు చెప్తుండేడు అని చెప్పేసి పశ్చాత్తాపం పొందుతున్నారు. ఎప్పుడైతే భరతుడు రామచంద్రమూర్తి భరతుడు తాలూకా పాహిమాం రక్షమాం గొంతుకు విన్నారు, రాముడు ఆసనం నుంచి లెగిసి చూస్తున్నారు. ఆహా, భరతుడు వచ్చారని చెప్పేసి చూసి అతి అద్భుతం. బచన సమేప లఖన పహిచానే करत प्रणाम भरत जिय जाने बंधु स्नेह सरस एहि ओरा उतो साहिब सेवा बस जोरा मिलन जाहि नहे कुतरत बनई सुख बिलखन मन की गति भनोई रहे राखी सेवा पर भारू चौड़ी तंग जनु खेच फिलारू बरबसलिए उठाए और लाए कृपा निधान भरत राम की मिलन लखि बिसरे కృపా నిధాన్. ఆ స్వామి భరతుడు పడిపోయిన దానికి లేపుతున్నారు, దండవతి ప్రణామం చేస్తున్నారు కదా, లేపుతున్నారు. లేపి భరత రామ కి మిలని లఖి బిసరే సబహి అపాన. ఈ విధంగా ఆలింగనం చేసుకున్నారట భరతుడికి.
భరతుడు రాముడు తలక మిలనం ఇది. కలిశారు, చాలా రోజుల తర్వాత కలిశారు. రాముడు భరతుడిని, భరతుడు రాముడిని ఇద్దరు ఆలింగనం చేసుకొని ఇద్దరికి ఇద్దరు ఏడుస్తున్నారు. ఆ భక్తుడు స్పర్శతోని భగవంతుడు, భగవంతుడి స్పర్శతోని భక్తుడు గదగదై వాళ్ళు ఉన్మత్తమై ఏడుస్తున్నారు. భక్తులే భగవంతుడికి ఏడిపించగలరండి. ఒక ధ్యాని ఏడిపించగలరా? ఒక జ్ఞాని ఎంత పెద్ద విద్వాన్ సంస్కృతంతో అనేక శ్లోకాలతో చెప్తారు, కానీ భగవంతుడు ప్రసన్నం అవుతారు. బాగా చెప్పేవు భయ్యా, బాగా వేదం చదివేవు, బాగుంది. జ్ఞాని కర్మి అనేక కర్మము చేసి కూడాను అతను భగవంతుడికి నవ్వించగలడు. ధ్యాని భగవంతుడికి అతి అద్భుతంగా ధ్యానం చేశావయ్యా అని చెప్పించి శబాష్ అనొచ్చు. కానీ కర్మి, ధ్యాని వీళ్ళందరూ భగవంతుడికి ఏడిపించలేదు. ఇప్పుడు ఏడిపించడం అంటే ఏంటి? ఆనంద బాష్పాలు, విరోహం తాలూక. ఎప్పుడైతే భక్తులకు చూడకుండా భగవంతుడు, ఒక భార్య అనేక రోజుల నుంచి భర్తకు చూడకపోతే భర్తకు చూసిన తర్వాత ఆనందమైన ఆ సుఖము, ఆ భర్త కూడాను భార్యకి ఎన్ని రోజుల నుంచి చూడలేదు, తను చూసిన తర్వాత వచ్చిన ఆనందము, ఒక అక్కచెల్లెలు లేదంటే అన్నదమ్ములు అనేక రోజుల నుంచి కలలేదు, దాని తర్వాత కలిసిన తర్వాత వచ్చిన ఆనందము, ఆ క్రందనము, ఆ విరోహం ఆనందము భక్తులు తప్ప ఎవరు ఇవ్వలేరు భగవంతుడికి. ఇది భక్తుల వల్లే సాధ్యము భగవంతుడికి ఏడిపించడం. లేకపోతే భగవంతుడికి ఎవరు ఏడిపిస్తారు? ఏడిపించడం అంటే ఏంటి? భక్తితో, ప్రేమతో, గోపికలతో ఏడుస్తున్నారు కృష్ణుని విరోహంతో నిరంతరంగా. ఇప్పుడే కృష్ణుడు కూడా ఏడుస్తున్నారు. కృష్ణుడు ఏడుస్తే బిదురుడు చెప్తున్నారు, ఉద్ధవ్ చెప్తున్నారు, హే కృష్ణ, మీరు అక్కడే బ్రహ్మాండ సృష్టికర్త, మీరు శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు, ఈ జగతాన్ని సృష్టించిన వారు, మీరు ఈ ప్రకారంగా ఏడుస్తున్నారు. సందేహం అనిపిస్తుంది నాకు. సామాన్యమైన గొల్లభామల గురించి మీరు గోపికలు విడిచిపెట్టేదని చెప్పేసి ఒక ఆలు ఏడ్చిన ఒక అర్థం పడుతూ ఉన్నది. మీ పైన ఆకర్షితం అయ్యారు, భగవంతుడి పైన ఎవరికైనా ఆకర్షితం ఉంటుంది. వాళ్ళు ఏడ్చిన ఒక అర్థం పడుతుంది, వాళ్ళ గురించి మీరు ఏడుస్తున్నారా అని అడుగుతున్నారు. ఎవరు? ఉద్ధవ్. అవును, వాళ్ళు ఎప్పుడైతే ఏడుపు బంద్ చేస్తారో అప్పుడే నేను ఏడుపు బంద్ చేయగలను, లేకపోతే నేను చేయలేను అని చెప్పడంతో ఉన్నాయి. అదే పెద్ద విషయం ఏంటి? నేను వెళ్ళి ఉండండి, వాళ్ళకి జ్ఞానం ఇస్తాను. ఎక్కడికి వెళ్ళారు? బృందావనం వెళ్ళారు. అది పెద్ద పెద్ద చరిత్ర. జ్ఞానం యవనానికి వెళ్ళారు, కానీ ఇతనే ఏడిచేది ఆరంభం. జ్ఞానం ఇచ్చి ఇతను ఏడిచారు. వాళ్ళు ఏడుపు చూసుకొని వీళ్ళు ఇతను ఏడిచారు. తనకే ఏమన్నారు? గోపీ గీత. ఉద్ధవ్ మధ్యలో కూర్చున్నారు, ఈ గోపికలందరూ ఏడుస్తున్నారు. ఈ ఏడుపు చూసేసి ఉద్ధవ్ కూడా ఏడడం ఆరంభించాడు. అతనికి తెలియకుండా ఏడుస్తున్నారు కృష్ణుడికి. నేను అటువంటి కృష్ణుడికి విడిచిపోయి వచ్చానా అని చెప్పేసి. మరి నేను కృష్ణుడికి చూడండి, వీళ్ళు ఏడుపు చూసి నేను వీళ్ళ దగ్గరే ఉంటాను అంటున్నారు. ఎందుకు ఉంటున్నానంటే కృష్ణుడి తాలూకా లీలాలు, గుణము, రూపము, ధామము ఈ విధానంగా వర్ణిస్తున్నారు వీళ్ళు. నేను కృష్ణుడి దగ్గర ఉండి కూడా నేను అంత ఆనందం పొందలేకపోతున్నాను. కానీ ఈ గోపికల దగ్గర ఉండి కృష్ణుని తలక రూపము, కృష్ణుని తలక లీల, కృష్ణుని తలక నామంలో అంత ఆనందం పొందుతున్నాను ఇక్కడ ఉండి. అంటే భగవంతుడి దగ్గర మనం అంత ఆనందం పొందలేము, భక్తుల దగ్గర భగవంతుడి గురించి అంత ఆనందం పొందలేము. భక్తులతోనే ఆనందం పొందగలం. స్వయంగా భగవంతుడు ఉన్నా కూడా మనకి అంత ఆనందం ఉండదు. ఎందుకంటే భక్తులు ఎప్పుడు వాళ్ళ తలకు గుణగణాలు కీర్తిస్తూ, నామం కీర్తిస్తూ, వాళ్ళు ధామం గురించి మహిమ చెప్తూ, అదే ఆనందం. భగవంతుడు మనకి ఏ ప్రకారంగా ఆనందం ఇవ్వగలరు? భగవంతుడి భక్తులే వాస్తవమైన మనకు ఆనందం ఇవ్వగలరు. ఈ విధానంగాను భక్తులు మరి భగవంతుడు ఈరోజు భారతుడు మరి రాముడు మిలనంతో కొంత సమయం వరకు ఉన్నారు, ఇలాగే ప్రేమలోని మునిగి ఉన్నారు.
ఇంకా ప్రపంచంలోని భరతుడికి రాముడు తప్ప ఇంకెవరు లేరు, రాముడు తప్ప ఇంకా భరతుడికి ఇంకెవరు లేరు. ఈ ప్రపంచంలో కేవలం ఇద్దరే ఉన్నట్టుగా కేవలం లీనమై ఉన్నారు, వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. అప్పుడు కేవట్ గుహు వచ్చేసి, స్వామి గురు వశిష్ఠులు వచ్చారు. మరి గురుగారు వచ్చారంటే కొద్దిగా గురు వశిష్ఠులు వచ్చారు, ముగ్గురు మాత కైకేయి కౌశల్య సుమిత్ర వచ్చారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, స్వామి శత్రు కూడా వచ్చారు అని చెప్పేసి చెప్పడంతో అప్పుడు వెళ్ళి ముందు గురు వశిష్ఠుడికి నమస్కరించారు. గురుమాతకి పాదస్పర్శ చేసి, గురువుకి పాదస్పర్శ చేసి నమస్కరించారు. చాలా రోజుల తర్వాత గురువుని దర్శనం చేసుకోవాలని చెప్పేసి మరి దూరంగా వెళ్ళి చూస్తున్నారు. కైకేయి కౌసల్య సుమిత్ర చూసి విచిత్రం, ఒక అమంగళకమైన రూపం. అప్పటికి దశరథ మహారాజ్ చనిపోయారు, తెలియదు రామచంద్రమూర్తికి దశరథ మహారాజ్ చనిపోయారు అని చెప్పేసి. అప్పటికి చూసి ఆశ్చర్యపోయారు రామచంద్రమూర్తి. ఏంటి మా తల్లిని ఈ ప్రకారంగా సుమంగళగా లేకుండా అమంగళమైన రూపం, బొట్టు లేదు, తెల్లమైన వస్త్రాలు వేసుకున్నారు, అలంకారం లేదు, ఈ ప్రకారంగా ఉన్నారంటే తెలుస్తున్నారు దశరథ మహారాజ్ నాన్నగారు శరీరం విడిచిపెట్టేసి అని. రామచంద్రమూర్తి కైకేయి కౌసల్య సుమిత్రని చూసి ఎవరి దగ్గర ముందు వెళ్ళి ఉంటారు చెప్పండి? ఎందుకు? ఆడవాళ్ళు వచ్చారన్న సొంత తల్లి కౌసల్య, సుమిత్ర కూడా పర్లేదు, కానీ కైకేయి ఒక శాపం. ఇది వరం అడిగారంటే ఇది శాపం. 14 సంవత్సరాలు ఇవాళ రాజు అవుతారు అనుకున్నారు, కానీ ఇవాళ అడవి పంపించారు. అటువంటి తల్లికి చూడడానికి ముందే వెళ్ళి నమస్కరిస్తున్నారు. చెప్తున్నారు, ప్రథమ రామ భేటి కైకేయి సరళ శుభాయ భకతిమతి భే పగ పరికీన ప్రభదు బహోరి కాల కరమ విధి సిరి ధరి ఖోరి రామ శ్రీయ రామ రామ శ్రీయ రామ. ముందు వెళ్ళి కైకేయికి వెళ్ళి కలిసారట. కైకేయి తాలూకా పాద పద్మాలు నమస్కరించారట. కైకేయి అది చూసి ఇంకా ఏడుస్తున్నారు. నాకు ఏ ప్రకారంగానూ అధికారం లేదు, నా వల్ల ఈ ప్రకారంగా మీరు వనవాసం చేయడానికి పడ్డాది. అప్పుడు రామచంద్రమూర్తి కృతజ్ఞత భావంతో నమస్కరిస్తున్నాను. ఎందుకు కృతజ్ఞత భావం అంటే, అమ్మా సమాజం అంతా ఎంత నిందించేది నీకు, ఎంత కళంకం అయింది నీకు, నీ సుమంగళం పోయింది, నీకు నీ భర్త శాపం కూడా ఇచ్చేది, ఎంత సహించి కూడా నన్ను ఒక్క మాట అయినా అనలేదే, నా సుఖం గురించి అన్నీ భరించి నువ్వు, అందుకే ధన్యుడిని అమ్మ నేను, ఇటువంటి తల్లిని నేను పొంది, అందుకే ఫస్ట్ నేను నీకు నమస్కరిస్తున్నాను, ధన్యుడిని. ఇటువంటి రామచంద్రమూర్తి ఇటువంటి భగవంతుడిని విడిచిపెట్టి ఇటువంటి భగవంతుడిని స్మరించుకుంటాను, ఇటువంటి భగవంతుడిని మనం ఆరాధన చేయకుండాను, ఇటువంటి భగవంతుడికి మనం ప్రాప్తి అవ్వకుండాను మన జగత్తులోని ఏంటి ఉన్నది ప్రాప్తి అవునండి. ఇటువంటి భగవంతుడికి ప్రాప్తి అవ్వాలి మనం. తర్వాత వెళ్ళి కౌసల్యకి సుమిత్రకి ప్రణామం చేశారు, శత్రుఘ్నునికి స్నేహం చేశారు విధానంగాను. ఆ రోజంతా ఏడిపే సీతా దగ్గరికి వెళ్ళారు భారతుడు శత్రుఘ్నుడు. తల్లి రోజు స్వరూపంగాను వాళ్ళకి శిరసు పైన అలాగ పాముతున్నారు, ఆశీర్వాదిస్తున్నారు భరతుడికి, మరి శత్రుఘ్నునికి సీతాదేవి. లక్ష్మణుడు వెళ్ళి భరతుడికి క్షమ అడుగుతున్నారు, అన్నయ్య నేను నీ గురించి చాలా అపార్థం చేసుకున్నాను, నన్ను వాస్తవంగా క్షమించు, నువ్వు ఎంత భక్తి ఎంత ప్రేమ ఎంత స్నేహం అన్నయ్య దగ్గర ఉంటుందని చెప్పేసి నాకు తెలియదు అన్నయ్య,
అని క్షమాపణ అడుగుతారు. ఈ ప్రకారంగా అందరూ ఏడుస్తున్నారు. కైకేయి, కౌసల్య, సుమిత్ర ఏడుస్తున్నారు, రాముడు ఏడుస్తున్నారు, భరతుడు ఏడుస్తున్నారు, ఇటుపక్క సీతాదేవి ఏడుస్తున్నారు, ఇటుపక్క అయోధ్య మొత్తం అంతా ఏడుస్తుంది. గురు వశిష్ఠులు, గురు మాత అందరూ అక్కడ ఉండి చెట్లు, పొట్లు, పక్షులు, అన్ని పర్వతాలు అన్నీ ఏడుస్తున్నాయి. ఇవన్నీ ఏడుపు ఆ రోజంతా ఏడిపే. విరోహ కాతర అంటున్నారు. ఎవరు ఏడక లేదు. చాలా రోజుల తర్వాత కలిసేరు, ఆనందంగానూ ఉండాలి. కానీ చూసారా, బాధ, దుఃఖము, కష్టము, చాలా రోజుల తర్వాత కలిసే అందరూ ఏడుస్తున్నారు. ఏడ్చి తర్వాత రోజు తెలుసుకున్నారు. గురుగారు చెప్పారు, దశరథ మహారాజులుగా శరీరం త్యాగం చేసేది. సో బద్ధపుత్రుడుగాను ఇతను తర్పణం చేయాలి, పిండ ప్రదానం తర్పణం చేయాలి. కానీ రాముడు అన్నం స్పర్శించకూడదు. ఎందుకు స్పర్శించకూడదు? 14 సంవత్సరాల వనవాసంలోని కేవలం కందమూల ఫలం తప్ప అన్నం స్వీకరించకూడదు. అందుకే ఎలాగ పిండదానం చేస్తారు అంటే ఆ పళ్ళుకే కేవలము పిండంలాగా చేసేసి పిండదానం చేశారట. చూడండి ఎంత నిష్ఠ. ఏ వాక్యం చెప్పుకొని వచ్చారు, 14 సంవత్సరాలు నేను అన్నం స్పర్శించని చెప్పి స్పర్శించలేదు. పిండదానం కూడా కేవలం పళ్ళుదని చేశారట. భక్తి శ్రద్ధలతో వాళ్ళ నాన్నకి తర్పణం చేయడంతో స్వయంగా సాక్షాత్ దశరథ మహారాజా అక్కడ ప్రకటన అయ్యారట. పిండం తీసుకున్నారట. గురువు వశిష్ఠులు ఆ పిండ తర్పణం కార్యం చేశారు. రామచంద్రమూర్తి పిండ తర్పణం చేశారు. స్వయంగా దశరథ మహారాజు ప్రకటమై ఆ పిండం తీసుకున్నారట. ఈ విధానంగాను ఆ రోజు దశరథ మహారాజ్ తాలూకా తర్పణం చేసి సభాని పిలిచారు. మంత్రిమండలి, గురువు వశిష్ఠుడు, భరతుడు, మరి కైకేయి, కౌసల్య, సుమిత్ర, రామచంద్రమూర్తి సభాని కూర్చొని చర్చిస్తున్నారు. ఏం చర్చిస్తున్నారు స్వామి? ఫస్ట్ చర్చించినప్పుడు మీరేంటి, ఎందుకు వచ్చారు? రాముడు అడుగుతున్నారు. ఇంత కష్టంతో మీరు అయోధ్యాన్ని విడిచిపెట్టి ఈ అడవి మార్గంలోని ఈ చిత్రకూటకు వచ్చిన రావడానికి కారణం ఏంటి? అందరూ పాపం ఎంతో కష్టంతో వచ్చారు, మీరు ఆకే కారణం ఏంటి అని చెప్తారు. గురుగారు చెప్తున్నారు, మీరు తప్ప ఈ భరతుడు ఇంకా బతికొండడం చాలా కష్టం. గురుగారు చెప్తున్నారు. భరతుడు చెప్తున్నారు అని గురుగారు చెప్తున్నారు రామచంద్రమూర్తికి, ఈ తలొక అయోధ్య తలొక సింహాసనం నాకు మింగేస్తుంది పావులాగా. ఆ సింహాసనం చూస్తే తను భయపడుతున్నారు. భయం అంటే వద్దు అంటున్నారు. ఆ పాము దగ్గరికి వెళ్ళను అని చెప్తున్నారు. పదవి, మరి సింహాసనం, ఉన్నతమైన స్థానము కేవలం భగవంతుడిది. జీవుడిది ఎప్పుడు ఉన్నతమైన స్థానం ఎప్పుడు ఉండదు. భగవంతుడికి ఉన్నతమైన స్థానం, పరమాత్మకి. జీవాత్మ ఎప్పుడు పరమాత్మ ఎప్పుడు అవ్వలేదు. భరతుడు ఎప్పుడు రాముడు అవ్వలేదు. జీవాత్మ ఎప్పుడు పరమాత్మ అవ్వలేదు. భరతుడు ఎప్పుడు రాజు అవ్వలేదు. చెప్తున్నారు భరతుడు. జీవుడే, భగవంతుడే, ఆత్మయే, పరమాత్మ పరమాత్మయే. చాలామంది యోగా చేసేసి ధ్యానం చేసేసి జ్ఞానంలోని ఆత్మ పరమాత్మ ఒకటే, అహం బ్రహ్మస్మి అని అంటారు. లేదు, ఆత్మ ఎప్పుడు పరమాత్మ అవ్వలేదు. జీవుడు ఎప్పుడు భగవంతుడు అవ్వలేరు. జీవుడు ఎప్పుడు కృష్ణుడు అవ్వలేరు. ఎంత ధ్యానంలోని ఎంత జ్ఞానంలో నేను అయిపోయినవుడును జీవుడే, భగవంతుడు భగవంతుడే, ఆత్మయే, పరమాత్మ పరమాత్మయే. ఒక లోటాతోనే నీళ్ళు తీసుకొస్తాం సముద్రం నుంచి, ఆ లోటా నీళ్ళు సముద్రం తీసుకొచ్చాం, ఇదే సముద్రం అంటే ఎలాగవుతుంది? లోటాతో నీళ్ళు వచ్చింది నీళ్ళే, ఆ లోటా నీళ్ళే, సముద్రమే. ఒక లోటా నీళ్ళు తీసుకొచ్చేసి సముద్రం అయిపోతుందా? సముద్రం నీళ్ళు అవ్వచ్చు, కానీ సముద్రం ఎప్పుడు అవ్వలేదు ఆ లోటా నీళ్ళు. అలాగే ఎప్పుడు జీవుడు
ఎప్పుడు ఆత్మ పరమాత్మ ఎప్పుడు అవ్వలేదు. చెప్తున్నారు భగవాన్ మీరే అన్నిటికీ అధికారి, మీరు ఉంటుండగానే ఇంకెవరికి అధికారం లేదు, ఈ సింహాసనం కేవలం మీదే అని ఈ ప్రకారంగా చెప్పారు. అప్పుడు ఎప్పుడు జీవుడు కూడా ఎప్పుడు దాసుడే. ఎంత డబ్బున్నోడా అనుకోండి, ఎంత పెద్ద పొజిషన్ అనుకోండి, ఆడు సీఎం పిఎం లేకపోతే రాష్ట్రంలోని అతిపెద్ద పదవిలో ఉన్నా కూడా ఇప్పుడు కూడా జీవుడు భగవంతుడి తాలూకా దాస్ అంటే ఏంటి? సేవకుడు, సేవ్య వస్తువు ఎవరు? భగవంతుడే. భగవంతుడే సేవించాలి, సేవించబడాలి. ఎవరు సేవించాలి? జీవుడు. జీవుడు ఎప్పుడు కూడా సేవకుడే. భగవంతుడు అతనికి సేవించాలి, మనం జీవుడు వాళ్ళకి సేవించాలి. సభ్య వస్తువు ఎవరు? భగవంతుడు. సేవకుడు ఎవరు? జీవుడు. జీవుడు ఎంత ధనమైనా కూడా, ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా, ఎంత అందం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత జనబలం ఉన్నా, ఎంత ధనబలం ఉన్నా కూడాను వాడు ఎప్పుడు సేవకుడే. అందుకే భరతుడు ఎంత అయినా కూడాను సేవకుడే అని చెప్తున్నారు. సో జీవుడు నిరంతరంగా జీవరో శాశ్వత ధర్మ నిత్య కృష్ణ దాస్, నిత్య కృష్ణ తలొక దాసే జీవుడు. ఆ సమయంలోని చర్చ అవుతుంది. చర్చ అయిన సమయంలోని అందరికీ కవర్ వచ్చింది. అట్నుంచి జనక మహారాజు వస్తున్నారు. జనక మహారాజు వస్తారు, చాలామంది వస్తారు. సరే జనక మహారాజు వస్తారు. జనక మహారాజు డైరెక్ట్గాను చిత్రకూటికి వచ్చారు. తెలుసు జనక మహారాజుకి దశరథ మహారాజు చనిపోయారు. ఇప్పుడు నేను అయోధ్యకి వెళ్తే, ఇప్పుడు అయోధ్యలోని రాజసింహాసన గురించి అనేక చర్చ అవుతుంది, సమస్య ఉన్నది. అక్కడ నేను వెళ్తే ఆ సమస్యలను నేను ఫ్యామిలీ మ్యాటర్లోని నేను వెళ్ళినట్టుగా ఉంటుంది. కూతురు ఇచ్చేవాడిని నేను, దాంట్లోని నాకు ఏ ప్రకారంగా అధికారం లేదని చెప్పేసి చూడండి. దశరథ మహారాజు వెళ్ళలే, సో జనక మహారాజు వెళ్ళలే. అదే చిత్రకూటికి వెళ్ళారు. చిత్రకూటిలోకి వెళ్తే ఏం ప్రాబ్లం లేదు, అక్కడ భరతుడు ఉంటారు. భరతుడు వెళ్తున్నారు, భరతుడితో సహా నేను వెళ్తాను రాముడికి కలనానికి అని చెప్పేసి వెళ్ళారట. చూడండి జనక మహారాజు ఎంత క్షీణం ఉన్నది అతనికి. ఎవరైతే వెళ్ళి నేరుగా అక్కడ వెళ్ళి మా కూతురికి ఇచ్చాం, ఏంటి మాకు అల్లుడే అవ్వాలి రాజు అని చెప్పేసి బోల్డ్ ఆర్గ్యుమెంట్స్, బోల్డ్ రాజకీయం బోల్డ్ పెడతారు. కోర్టుకి వెళ్దాం, కేసుకి వెళ్దాం, పదండి అడుగుదాం, ఎక్కడ న్యాయం అడుగుదాం, తీర్పు చేయండి అని వెళ్ళి ఆ జోలికి వెళ్ళలేదండి. ఆ సింహాసనం వైపు వెళ్ళలేదు, ఆ సింహాసనం గురించి మాట్లాడడానికి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు భరతుడు రాముడు ఇద్దరు ఉంటారు, ఒకసారి కలిసి వచ్చేద్దాం. దశరథ మహారాజు చనిపోయారు, ఏమంటారు కదా, చూడడానికి వెళ్తారు, అడగడానికి వెళ్తారే, పలకరించడానికి వెళ్తారు అని. ఇప్పుడే మంచి అవకాశం, భరతుడు ఉన్నారు, రాముడు ఉన్నారు, పలకరించి వచ్చేద్దాం అని వెళ్ళారట. సీత రాముడు వివాహం తర్వాత 12-13 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు జనక మహారాజు ఎప్పుడు రాలేదు అయోధ్యకి. వివాహం అయిన తర్వాత ఇదే మొదటిసారి వాళ్ళ కూతురిని కలడం. రాముడికి కలిసేరు చిత్రకూటలోని, ఎంత ఆనందం. తర్వాత సీతాదేవికి మొట్టమొదటిగా వివాహం తర్వాత వెళ్ళి కలుస్తారు సునేనా జనక మహారాజు. కలిసి సునేనా సీతాదేవికి చాలా శిరస్సు పావి, ధన్యుణ్ణి నేను, చూడండి తల్లి ధన్యం, అటువంటి తల్లి, ఇటువంటి అమ్మాయిని నేను కని నీ తలకు తల్లి అయినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నువ్వు భర్త అడవికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి నువ్వు నా దగ్గరికి వచ్చేసిన, మిథిలాకి వచ్చేసినప్పుడు నేను నీకు ఉంచుతాను కూతురు అని చెప్పేసి ఉంచదు. కానీ నువ్వు అవన్నీ విడిచిపెట్టేసి నువ్వు నీ భర్త ఎంట వెళ్ళేవే, భగవంతుని ఎంట వెళ్ళేవే, దాని గురించి నేను ఎంతో గర్వపడుతున్నాను. నీ తాలూకా తల్లి నాయనందుకు ధన్యుని నేను నీలాంటి కూతుర్ని పొంది. ఆ తల్లిదండ్రులు ధన్య వాళ్ళు ఎవరైతే భగవంతుని వైపు వాళ్ళు కూతురులు కొడుకులు వెళ్తున్నారు.
ఎందుకయ్యా గుడికి వెళ్తున్నావు, ఎందుకయ్యా భగవంతుని నామం చేస్తున్నావు, ఎందుకైతే తిలకం పెట్టు. ఇటువంటి తల్లిదండ్రులు ధన్యం కాదు. ఏ శాస్త్రంలో చెప్తున్నారో అటువంటి తల్లిదండ్రులు ధన్యులు. ఎవరు కొడుకులు కూతురులు అయితే భగవంతుడి దారిలో వెళ్తున్నారు. భగవంతుడి దారి అంటే ధర్మదారి, ధర్మతోవ. భగవంతుడు ఒకటే ధర్మము. భగవంతుడి విడిచింటి ఏవి ధర్మము లేదు. ధర్మో ప్రోజిత కైతవత్ర నిర్మస్తరణాం సతాం వేద్యం వాస్తవం వస్తు శుభదం తాపత్రయ ఉన్మూలినం. ధర్మం సునిష్ఠిత పుంస విశ్వక్సేన కథాసు న ఉత్పాదయతి యది శ్రమేవ హి కేవలం. ఒకటే అన్నిటికంటే పెద్ద ధర్మం ఏంటి? భగవంతుల కథ, భగవంతుల గుణగణాలు కీర్తించడే పెద్ద ధర్మము. భగవంతుడికి విడిచిపెట్టేసి ఏ ప్రకారంగా ధర్మం లేదు. ధర్మో ప్రోజిత కైతవత్ర పరమ నిర్మస్తరణాం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు సుభదం తాపత్రయ ఉన్మేళినం. శ్రీమద్భాగవత మహామునికృతే కింబా పరేరేశ్వరు సద్య హృదయ వరుద్య పృథివీ శుశ్రువిశ్వి తత్క్షణాత్. ఎప్పుడైతే భగవంతుడిని స్మరించిన తత్క్షణాత్ మన హృదయంలో కూర్చుంటారు. అదే ధర్మం. ఏ ధర్మం మనం ఆచరించడం వల్ల, ఏ ధర్మాన్ని మనం స్పర్శించడం వల్ల, ఏ ధర్మం మనం స్మరించడం వల్ల తత్క్షణాత్ మనం భగవంతుడు మన హృదయాలని విరాజిస్తారట. అటువంటి ధర్మం ఏ ధర్మము? పరమ నిర్మస్తరణాంశతం. అంటే ఏ ప్రకారంగా నిర్మచ్చం లేకుండా. నిర్మచ్చరం అంటే ఏంటి? మచ్చరభావము. కామ క్రోధ లోభ మోహ మద మచ్చరం అంటారు కదా. మచ్చరభావం అంటే ద్వేషము, ఈర్ష్య, ఇవన్నీ లేపిన వ్యక్తులే ఈ ధర్మం ఎటువంటి ధర్మం? పరమ నిర్మస్తరణ. అటువంటి వ్యక్తులకి ఈ ధర్మం తెలుసుకోవాలి. ఎవరికైతే మచ్చరభావం ఉంటుందో వాళ్ళు ఇటువంటి ధర్మం ఎప్పుడు తెలుసుకోలేరు. ఇది అన్నిటికంటే పరమ ధర్మము. అందరూ ధర్మమే. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, జ్వరం వస్తే ట్యాబ్లెట్లు వేసుకోవడం ధర్మమే, నిద్ర వస్తే పడుకోవడం ధర్మమే, ఆకలి వేస్తే తినడం కూడా ధర్మమే. కానీ ఈ ధర్మం గురించి మనం మాట్లాడుకుంటాం. పరమధర్మం. ఆ పరమధర్మం ఎవరు? భగవంతుడి. ఆ భగవంతుని తెలుసుకోవాలంటే ఏంటి? పరమ నిర్మస్తరణం అవ్వాలి. మచ్చరభావం ఎప్పుడు హృదయంలో ఉండకూడదు. ద్వేషభావం, ఈర్షభావము ఇటువంటి వ్యక్తులకి ఎప్పుడు భగవతత్వాన్ని తెలుసుకోలేరు. కఠినం. సో జనక్ మహారాజ్, సునేన ఎంతో ఆనందపడ్డారు. ధన్యుడిని, ఇటువంటి కూతురుని నేను కానీ ఇటువంటి కూతురు తల్లిదండ్రులని అనుకొని ఈరోజు గర్భంగా మేము అనుకుంటున్నాం. ప్రతి తల్లిదండ్రులు గర్భంగా ఫీల్ అవ్వాలి. ఎవరి పిల్లలు భగవంతుని మార్గంలో ఉంటున్నారు, శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధన చేస్తున్నారు, శ్రీకృష్ణులకు నామాన్ని స్మరిస్తున్నారు, శ్రీకృష్ణులకు సేవలో ఉంటున్నారు. అటువంటి గర్భంలో పుట్టిన ఆ తల్లి ధన్యుడు, ధన్యురాలు అటువంటి తల్లి, అటువంటి తండ్రి ధన్యుడు. ఎవరి పిల్లలైతే భగవంతుల మార్గంలో, శ్రీకృష్ణ పరమాత్మ తలకు మార్గంలో ఉంటున్నారు. సో అదే ఇక్కడ సునేనా చెప్తున్నారు. అమ్మా, ఇటువంటి కూతురికి నేను తల్లిగా అవడం ఈరోజు వాస్తవంగా నేను భాగ్యవంతురాలు. నువ్వు రామచంద్రమూర్తి వెనకాతలో వచ్చేవి కంకరమైన రోడ్డు, ఇది కంకర పథ అంటారు. కంకర పథ అంటే ఏంటి? ఇది చాలా పాపం ముళ్ళులు అన్నీ వచ్చే తోవ. అయినా కూడా నువ్వు సంకోచం లేకుండాను నీకు అన్ని ఐశ్వర్యం ఉన్నది ద్వారకాలోని, మిథిలాలోని, కానీ అవన్నీ విడిచిపెట్టేసి రాముడు వెంట వెళ్ళేవే. పరమము ధర్మము, సర్వోత్కృష్ట మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావమ్మా అని సునేనా మరి జనక్ మహారాజ్ సీతాదేవికి ఎంతో ఆశీర్వాదం ఇచ్చారు. ఈ ప్రకారంగాను ఆ రోజు అంతిమైపోయింది. నెక్స్ట్ రోజు మళ్ళీ సభని పిలిచారు. ఎందుకంటే దశరథ మహారాజ్ జనక్ మహారాజ్ వచ్చారు కాబట్టి ఈ ప్రకారం డిస్కషన్ అవ్వలేదు. ఆ రోజు కేవలం చాలా రోజుల తర్వాత కలిసారు కాబట్టి మళ్ళీ జనక్ మహారాజుకి, మామగారికి కలిసారు.
మరి అత్తగారికి కలిసారు, సీతాదేవి తల్లిదండ్రికి కలిసారు. ఆ సమావేశంలోనే ఆ రోజు సభ అయిపోయింది. నెక్స్ట్ రోజు మళ్ళీ సభని పిలిచారు. మంత్రిమండలి, వశిష్ఠులు, గురువులు, జనక మహారాజ్ కూడా అక్కడ కూర్చున్నారు. అందరూ కూర్చున్నారు. కూర్చొని అందరూ సభలను అడుగుతున్నారు, జనక మహారాజ్ మీరు మహాజ్ఞాని, మీ పేరు ఒక విదేహు అని అన్నది. విదేహు అంటే తెలుసా? మీరు అనుకున్నవేంటి? విదేహు అంటే విదేహరాజ్. జనక మహారాజ్ పేరు ఒక విదేహరాజ్. ఎందుకు చెప్పేది ఈ శబ్దం? ఎప్పుడైతే రాముడికి చూసేసి ఫస్ట్ టైము విశ్వామిత్రుని తీసుకెళ్ళారుగా, అప్పుడు రాముడికి చూసి చాలా ఆసక్తి అయిపోయింది. నేను ఏ శరీరం పైన ఆసక్తి, ఏ దేహం పైన ఆసక్తి ఉంది, నా దేహం పైన నేను కూడా ఆసక్తి ఉంది. నేను విదేహు రాదంటారు. నాకు విదేహం, ఏ దేహం పైన కూడా నాకు ఆసక్తి లేదు. కానీ ఈ రాముడి తాలూకా శరీరం చూసి దేహం పైన నేను ఆసక్తి కలుగుతున్నాను. ఇతను ఖచ్చితంగా పరమాత్మ అయి ఉంటారు. ఎందుకంటే నా ఆత్మ ఎంత శుద్ధాత్మ, నేను పరమాత్మకి తప్ప నేను ఎవరికి ఆసక్తి అవ్వను. కానీ రాముడికి చూసి నేను ఆసక్తి అవుతానంటే ఖచ్చితంగా ఈ రాముడే పరమాత్మ అని చెప్పేసి చెప్తున్నారు. స్పష్టంగా చెప్పేశారు జనక మహారాజ్ విశ్వామిత్రుడు ఏం చెప్పలేదు, కేవలం నవ్వుతున్నారు. నవ్వడంతో ఇంకా అతను కన్ఫర్మ్ అయిపోయారు, జనక మహారాజ్ ఇతనే స్వయం పరమాత్మ. అటువంటి విదేహిరాజ్ మహాజ్ఞాని ఇతను సుఖదేవ గోస్వామికి కూడాను జ్ఞానం ఇచ్చారు. భాగవతం ఎవరైతే మనకి చెప్పారో సుఖదేవ గోస్వామి, అతనికి కూడా జ్ఞానం ఇచ్చారు ఈ జనక మహారాజ్. అందుకే జనక మహారాజ్కి శ్రేష్టమైన పదవి ఇచ్చి, మీరే ఈ తాలూకా ఈ అయోధ్య తాలూకా సింహాసనం తాలూకా నిర్ణయం మీరు తీసుకోవాలి అన్నారు. అప్పుడు జనక మహారాజ్ చెప్తున్నారు, భలే నేను ఎంత మహాజ్ఞాని అయినా కూడాను, నేను విదేహం అయినా కూడాను, భరతుడి తాలూకా ప్రేమ రాముడి పైన ఏ పట్ల ఉన్నాదో, నేను ఆ రాముడి తాలూకా ప్రేమ తాలూకా నీడని కూడా తాకలేను. నాకు ఏ ప్రకారంగానూ క్వాలిఫికేషన్ లేదు. భరతుడు ఏ ప్రకారంగా ప్రేమిస్తారో ఆ ప్రేమ తాలూకా నీడని కూడా నేను ఎప్పుడు కలలో కూడాను నేను టచ్ చేయలేను. ప్రేమని టచ్ చేయడానికి వేరే, ప్రేమ తాలూకా నీడని కూడా నేను టచ్ చేయడానికి నాకు ఏ ప్రకారం అధికారం లేదు. అంత ప్రేమ భరత దగ్గర ఉన్నది. ఇది నేను నిర్ణయం తీసుకోలేను. ప్రేమలో ఎవరు నిర్ణయం తీసుకోగలరేంటి? ఎవరు అంత సహజం? ఇది భక్తుడు మరి భగవంతుడిలో ఉంది ప్రేమ. దాన్ని ఎవరు ఒక వ్యక్తి జ్ఞాని, వైరాగి లేకపోతే ఇంకెవరైనా నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. సో అందుకే ఇది నా వల్ల అవదు అని చెప్పేసి చేతులు లేపేశారు జనక మహారాజు. ఇంకెవరైతే బోర్డు చెప్తారు, మా అల్లుడే అవ్వాలండి రాజు, పెద్ద కొడుకు పోయారు నాన్నగారు పోయిన పదండి వెళ్ళిపోతాం పదండి అంటారు. కానీ చెప్పచ్చు చూడండి జనక మహారాజు అంత. అందుకే జ్ఞాని అన్నారు, అందుకే శ్రేష్టం. ఇతను ద్వాదశ మహాజనులు ఒక మహాజను. 12 మంది భక్తులు ఉన్నారు ఈ జగత్తులోని. ఈ 12 మంది భక్తుల్లోని రికగ్నైజ్డ్ డివోటీస్, ఆథరైజ్డ్ డివోటీస్. ఆథరైజ్డ్ అంటే భగవంతుడు స్వయంగా వీళ్ళకి యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇతను మహాన్ భక్తులు అని చెప్పేసి. 12 మంది భక్తులు. దాంట్లో ధర్మరాజు ఉన్నారు, ప్రహ్లాదు ఉన్నారు, అక్రూరు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. దాంట్లోని జనక మహారాజు ఒకరు. భగవంతుడు యాక్సెప్ట్ చేశారు ఇతను శ్రేష్ఠ భక్తులు అని చెప్పేసి. అటువంటి వ్యక్తి చేతులు లేపేశారు, స్వామి నేనేం చేయలేని ఈ ప్రేమలోని నేను దూరం. దాని తర్వాత వెళ్ళి వశిష్ఠులకు అడిగారు. స్వామి మీరు అయోధ్యలో ఏ సమస్య వచ్చినా కూడా మీరే 60 తరాల నుంచి మీరే తీర్చుతున్నారు, మీకు ఇదే లెక్క ఏంటి, మీకు బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, మీరే ఈ సమస్యకి సమాధానం చేయాలని చెప్పేసి చెప్తున్నారు. చెప్పడంతో వశిష్ఠుడు ఏమంటారు, భరత వచన సుని देखी स्नेहु शोभा सहित मुनि भय विदेहु भरत महामहिमा जलराशि मौनि मणि ठाड़ी तीर अबला स्त्री राम श्रिया राम राम श्रिया राम. దశరథ్ వశిష్ఠుడు చెప్తున్నారట, భారతుడి తాలూకా ప్రేమ ఒక విరాటమైన సముద్రం.
భారతీయుల ప్రేమ, రాముడి పట్ల ఉన్న ప్రేమ పెద్ద సముద్రం. నేను వశిష్ఠుని కులగురు ఆ సముద్రం తీరంలోని అబళా స్త్రీ అంటే ఏంటి? స్త్రీకి మామూలుగా ఎక్కువ ధైర్యం ఉండదు, బలం ఉండదు. అబళా స్త్రీ, ఆ స్త్రీ ఒక సముద్రం దాటగలదా? మరి నేను వశిష్ఠులు అంటారు, నేను ఒక అబళా స్త్రీ, నేను ఒక మామూలు స్త్రీ స్వరూపంగా ఆ భరతుడితో అగాధమైన సముద్రం మీరు నాకు దాటమంటారు, నేను ఎలా దాటుతాను? నేను దీనికి నిర్ణయం తీసుకోలేను. వశిష్ఠులు కూడా చేయలేపేసి ఆ సభలను ఇంకెవరు చేయగలరండి? విధానంగాను చెప్తున్నారు. భరతుడు తలొక ప్రేమ, భరతుడు ఈ అయోధ్య కాండొక సముద్ర మంథనంతో పోల్చాడు. సముద్ర మంథనంలోని బోల్డ్ వస్తువులు వచ్చాయి, కానీ మొట్టమొదటిగా ఏమొచ్చింది? తర్వాత ఆఖరికి ఏమొచ్చింది? అమృతం. ఈ రెండే మీ ఇంపార్టెంట్. తగ్గినవన్నీ ఒకటి విషం, ఒకటి అమృతం. భరతుడి తాలూకా ప్రేమ సముద్రంలోని ఆ పర్వతము, ఏం పర్వతం అది? మందర పర్వతం. ఆ మందర పర్వతం ఏంటి? భరతుడి తాలూకా విరోహమే ఈ మంత్ర పర్వతం. మరి ప్రేమ ఈ సముద్రం. దీనికి ఎవరు మంత్రం చేస్తున్నారు? రాముడు. అప్పుడు విషం ఏమొచ్చింది? విరోహం వచ్చింది, విషం. మరి అమృతం ఏమొచ్చింది? ప్రేమ. భరతుడు తాలూకా ఒక ఈ ఇందులోని అద్భుతమైన రెండే వస్తువులు, ప్రేమ మరి విరోహం. ఈ సముద్రంలో మంథనం చేశారు, చెప్పారు భరతుడు తాలూకా శ్రేష్టమైన. అందరూ అనుకుంటారు భరతుడు తప్పుగా అనుకుంటారు. చూడండి, భరతుడు తాలూకా ప్రేమ ఎవరు చేయలేకపోతున్నారు. ఆ ప్రకారంగాను మంథనం చేసేప్పటికీ చెప్తున్నారు, భరతుడి తాలూకా ప్రేమ మరి రాముడి పైన ఉన్న విరోహం, ఇది విషము, మరి అది అమృతము. ఈ విధానంగాను వశిష్ఠులు కూడాను చేతి లేపేశారు. కౌసల్య దగ్గరికి వెళ్ళారు, అమ్మ మీరుతో స్వయంగా తల్లి, మరి ఇప్పుడు పెద్దరాణిగా మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు రాజు తర్వాత రాణియే అవుతారు, అన్ని అధికారం మీరే తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. కౌసల్య చెప్తున్నారు, మీరు ఈ ప్రకారంగా మంత్రిమండలం, గురు వశిష్ఠులు, భరతుడు, రాముడు ఈ ప్రకారంగా మీరు నిర్ణయం తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకోవడం వల్ల సాధువులకి, మహాత్ములకి, భక్తులకి ఏ ప్రకారంగా కష్టం అవ్వకూడదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను యాక్సెప్టెడ్ అని చెప్పి ఏమన్నారు? సాధువులు, మహాత్ములు, భక్తులు బాధపడకూడదు, అటువంటి నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పి చేతులు చేసేసారు. నిర్ణయం చెప్పలేదు అంటే ఎలా నిర్ణయం తీసుకుంటాం? సాధువులు, మహాత్ములు బాధపడకూడదు, భక్తులు బాధపడకుండా నిర్ణయం అనేది ఏమి నిర్ణయం? మళ్ళీ అది కన్ఫ్యూజనే. మళ్ళీ వెళ్ళి సుమిత్రకు అడిగారు, సుమిత్ర కూడా నువ్వు చేతులు లేపేసారు. నేను మా అక్క చెప్పలేపిన నేనేం చెప్తాను, నా వల్ల ఏమవుతుంది? వెళ్ళి లాస్ట్కి మళ్ళీ ఎవరి దగ్గర లేదు, కైకేయి దగ్గరికి వెళ్ళారు. కైకేయి దగ్గరికి వెళ్ళేటప్పటికి నిర్ణయంకి వచ్చేప్పటికి కైకేయి చెప్తున్నారు, ఉన్మాదమైంది, గద్గద కంఠతోనే ఏడుస్తూ చెప్తున్నారు, హే రామ్, ఈ పాపిని మీ తండ్రి తాలూకా చావుకి కారకురాలు, సున్నితమైన నీ దేహం, శరీరము ఈ వనవాసానికి రాకు కారణము నేనే. నా బుద్ధి నష్టమైపోయింది, ఆ ప్రకారంగా వరం అడిగి నేను నీకు కష్టం ఇచ్చాను. హే రామచంద్రమూర్తి, ఇప్పుడు నేను ఆ వరాన్ని వాపస్ తిరిగి తీసుకుంటాను, మీరు దయచేసి అయోధ్యకి వచ్చేసేది. ఇంతమంది దుఃఖం, ఎంతమంది కష్టం, ఎంతమంది ఏడుపు, ఈ అయోధ్యవాసులు, ఈ మంత్రిమండలి, ఈ గురు వశిష్ఠులు, గురుమాత, నా అక్క కౌశల్య, సుమిత్ర, అందరూ తనకు కష్టం నేను చూడలేకపోతున్నాను. దయచేసి నేను ఈ వరాన్ని నేను తిరిగి తీసుకుంటున్నాను, మీరు అయోధ్యకి వెళ్ళండి, పదండి, ఇదే నా నిర్ణయం అని చెప్పడంతో రామచంద్రమూర్తి ఏం చెప్పారు తెలుసా?
అమ్మ మీరు ఎవరి దగ్గర మాట తీసుకున్నారు, ఎవరికి మాట ఇచ్చారు? వరం అడిగేది దశరథ మహారాజు. దశరథ మహారాజుకి మీరు వరం అడిగారు, దశరథ మహారాజు మీకు వరం ఇచ్చారు. ఆ వరంతో నేను వనవాసానికి వచ్చాను. మీరు వాపసు ఇవ్వాలంటే వెళ్ళి దశరథ మహారాజుకి అడిగింది. ఎక్కడున్నారు దశరథ మహారాజు? చెప్పి రామచంద్రమూర్తి ఇతని దగ్గర నాటకం చేస్తూ అవుతుంది. మనం చిలుపు చేష్టలు చేస్తాం, భగవంతుడి దగ్గర కోతి చేష్టలు ఆడుకుంటాం. ఎంత పెద్ద అయినా కూడా ఎవరు భగవంతుడి కన్నా పెద్ద జ్ఞాని ఎవరు ఉండరు. చెప్తున్నారు, మీరు దశరథ మహారాజుకి వెళ్ళి వాపసు తీసుకుంటే, ఒకవేళ దశరథ మహారాజు వాపసు తీసుకున్నారంటే నేను వస్తాను. అప్పుడు దశరథ మహారాజు లేరు, ఇంకా వాపసు అవ్వదు. నేను ఖచ్చితంగా 14 సంవత్సరాలు వనవాసం ఉండాల్సిందే, ఎందుకు పితృ ఆజ్ఞ అని చెప్పారు. అప్పుడు అందరూ ఆలోచించి ఆ సభలోని రాముడి పైన విడిచిపెట్టేశారు. రామచంద్రమూర్తి మీరు ఏం చెప్తే అది, ఎందుకంటే మేము ఎంత బుద్ధి పెట్టినా ఎంత జ్ఞానం పెట్టినా మా జ్ఞానం మా బుద్ధి సీమితమై, మీరు పూర్ణ పురుషోత్తమ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ రాముడి రూపంలో వచ్చారు. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో మేము, ఇది మనకు కావాల్సింది. జై విధి రఖే రామ్, సే విధి రహియే, సీతారాం 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 కహియే. ఎప్పుడు కూడా ఇది ఒక్క మంత్రం మీరు ఎప్పుడైతే ఏ ప్రకారం కష్టమైనా నష్టమైనా ఇది ఒక్కటి మీరు తలుచుకోండి. జై విధి రఖే రామ్, సెహి విధి రహియే. నాకు భగవంతుడు ఎలాగ ఉంచుతాం అనుకుంటున్నారో అలాగ ఉంచి నేను అలాగే ఉంటాను. నేను భగవంతుడు ఎలాగ ఉంచాలనుకున్నారు, ఒకవేళ నాకు ఆరోగ్యం పాడైపోయింది అనుకోండి, అప్పుడు మనం సరే భగవంతుడి ఇష్టము, నేను ఆరోగ్యం పాడైనట్టుగా నాకు భగవంతుడు చూడాలనుకుంటున్నారేమో. నేను పేదవాడిగా అయిపోయాను అనుకోండి, అచ్చా భగవంతుడికి ఇష్టం నేను పేదవాడిగా ఉండాలని ఇష్టం. నేను ఐశ్వర్యవంతం అయిపోయాను అనుకోండి, అచ్చా భగవంతుడికి నేను ఐశ్వర్యవంతంగా చూడాలనుకుంటున్నారేమో. దుఃఖంగా చూడాలనుకున్నారో, కష్టంగా చూడాలనుకున్నారో, సుఖం అతను ఏ ప్రకారంగా ఇష్టంతో నాకు ఉంచుతారో అలాగే నేను ఉంటాను అని ఎప్పుడైతే అనుకుంటామో, ఏ దుఃఖం మనకి రాదు, ఏ కష్టం రాదు, ఏ విషాదం రాదు. ముఖ్యంగా షుగర్ బీపీలు తెరవు. లేకపోతే అనేక మానసిక రోగాలు, అనేక కష్టాలు, నష్టాలు. ఈ మానసిక రోగం వల్లే మనకి శరీరం రోగం వస్తుంది ఎక్కువగా. ఈ మధ్యకాలం ఎన్ని రోగం అనుకోండి, మొత్తం మానసిక రోగం వల్లే వచ్చేది. సో అందుకే ఎప్పుడైతే ఇది అనుకున్నారో, జై విధి రాఖే రామ్, సెహి విధి రహియే, మరి నిరంతరంగా సీతారాం 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 కహియే, నిరంతరంగా సీతారాం అనుకుంటూ నాకు భగవంతుడు ఏ విధానంగా ఉంచుదాం అనుకున్నారో నేను ఆ విధానంగా ఉంచుతాను. అందరూ ఆఖరికి చెట్టు లేపేసి, స్వామి మీరు ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా చెప్పండి అని చెప్పారు. అప్పుడు రాముడు ఏమని అంటారు, ఎవరైనా గెస్ట్ చేయగలరా? భారతుడు రాజు ఉండమంటారా? అక్కడ రాముడు అన్నారు, లెగిసిపోయారు సభలోని. రాముడు లెగిసిపోయి చెప్తున్నారు, భారతుడికి ఏ విధానంగా ఇష్టమో భరతుడి పైన నేను నిర్ణయాన్ని విడిచిపెట్టేశాను. రాముడు అంటున్నారు నేను భరతుడి పైన నా నిర్ణయాన్ని విడిచిపెట్టేశాను. ఒకవేళ భరతుడు ఇప్పుడు ఇంటికి వచ్చేయమంటే, అయోధ్యకు వచ్చేయమంటే అయోధ్యకి వెళ్ళిపోతాను, సింహాసనంలో కూర్చుంటే సింహాసనంలో కూర్చుంటాను. అరే అయిపోయింది పని. అయోధ్యవాసులు అందరూ తప్పట్టు కొట్టేశారు. అయిపోయింది, మేము వచ్చిన పని మాకు సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే భరతుని విడిచిపెట్టరు, ఇతను వచ్చేది ఉద్దేశం కూడా అయిపోయింది. ఇతను రాముడికి మళ్ళీ తీసుకెళ్ళిపోదామని, సింహాసనంలో కూర్చుందామని నిర్ణయం ఇప్పుడు అంతా భరత్ చేతిలో ఉన్నది. రాముడు స్వయంగా చెప్పేశాడు. భరతుడు ఏం నిర్ణయం తీసుకుంటారో అదే నిర్ణయం, దానికి ఎవరు కట్టిపాడు, ఎవరికి కొట్టిపాడేది భరతుడు ఏం చెప్పుకుంటారు. ఇదే అద్భుతం, ఇదే భక్తుడు తలొక రహస్యం. భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధం రహస్యం ఇదే చెప్తాడు. భరతుడు చెప్తున్నారేంటి, జై విధి ప్రభు ప్రసన్న మన హోయి, కరుణా సాగర కీజియే సోయి, రామ సియా రామ రామ సియా రామ. ఏ విధిలోని భగవంతుడు ప్రసన్నం అవుతారో నేను ఆ విధానంగా చేస్తాను. ఏంటి
శ్లోకం ఉత్తమ భక్త అన్య విలాసిత శూన్య జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ సర్వ ఉపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేశ సేవనం భక్తిర్ ఉచ్యతే. అక్కడ ఆ సొల్యూషన్ పెట్టారు, అక్కడ ఆ ఫార్ములా వేసారు. భగవంతుడికి ఏంటి ప్రీతి? భగవంతుడికి రాముడికి ఏంటి ప్రీతి? రాముడికి 14 సంవత్సరాలు వనవాసం ప్రీతి. స్వామి, నువ్వు మునిలు సాధులు ఋషులకి కళ్ళడానికి భక్తులకి కళ్ళడానికి మీరు వచ్చారు, సరే మీరు దీంట్లోనే ప్రసన్నం కాబట్టి మీరు 14 సంవత్సరాలు మీరు అడవిలోనే ఉండండి అని చెప్పేసి స్వయంగా భర్తలు. చూడండి, ఎందుకు? ఇది భగవంతుడికి ఇష్టం. భగవంతుడికి ఏది ప్రసన్నం అది మనకి ఎంత కష్టమైనా కూడా చేయాల్సిందే. భారతుడి మనసుకి కష్టమే, కానీ భారతుడికి విడిచిపెట్టేశారు కాబట్టి రాముడు సుఖమే నా సుఖం. రాముడు ఇలా ఉండాలని చెప్పేసి నేను సుఖపడతాను, కానీ రాముడు సుఖంగా ఉండరుగా. రాముడు పాపం అయోధ్యలోకి వచ్చి ఎప్పుడు నిరంతరంగా సాధువులు మహాత్ములు శబరి గురించి ఆలోచిస్తారు, దుఃఖం ఉంటారు. అందుకే అతను దుఃఖం చేసి నేను సుఖంగా ఉండలేను. అందుకే రాముడు ఏ విధంగా సుఖం ఉంటారో అదే నాకు పరమసుఖం. తత్సుఖ సుఖిత్వం. భగవంతుడి సుఖమే నా సుఖం. భగవంతుడికి ఈరోజు వండి పెట్టే అతని సుఖమే మన గురించి మనం వండి పెట్టుకోకూడదు. భగవంతుడికి ఇది వండి పెట్టి మనం అది తినాలి. అతని సుఖం మన సుఖం. ఎవరైతే వడ్డిస్తున్నారో అతనికి తిండి లోటు ఉంటుందండి. వడ్డించినాడు ఖచ్చితంగా సైడ్ చేస్తాడు కొంత సేఫ్టీగా. ఎంత అందరికీ లాస్ట్కి వచ్చినా ఫస్ట్ వచ్చినా ఎవరికి దొరికినా దొరికిపోయినా వడ్డించే వ్యక్తి ముందుగా తీసి అతను సేఫ్టీ తెలుస్తుంది అనమాట. బాల్టీలో ఎంత ఉన్నది, ఇంకెవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎంత ఉంచాలి ఏంటని. వడ్డించేవాడికి ఎప్పుడు తిండి లోటు ఉండదు. అలాగే భగవంతుడికి ఇచ్చేవాడికి ఎప్పుడు తిండి లోటు ఉండదు. భగవంతుడికి ఎప్పుడైతే నివేదనం చేసేవాడికి అతనికి తిండి కానీ బట్ట కానీ ఐశ్వర్యం కానీ ఎప్పుడు లోటు. భగవంతుడి గురించి ఏది చేసినా కూడా అతనికి ఏమీ లోటు ఉండదు. సో విధానంగాను భగవంతుడి ప్రసన్నమే నా ప్రసన్నం అని చెప్పేసి కానీ ఒకటి షరతు కండిషన్ పెట్టారు భగవంతుడికి. ఏంటి? అయోధ్య రాజుకి రాజు అయితే అప్పుడు రాముడు చెప్పారు మీ ప్రసన్నమే నా ప్రసన్నం అని చెప్తే అప్పుడు రాముడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారు? అయోధ్యకి రాజు నేనే చెప్పారు. ఎవరు? రాముడు. స్వామి, మీ ప్రసన్నమే నా ప్రసన్నత. అయితే విను, నా ప్రసన్నత దేంట్లో ఉన్నది చెప్పండి స్వామి. అయోధ్యకి రాజు నేనే. ఎవరంటున్నారు? రాముడు. నేను ఆ రాజు భారము, ఆ రాజు సింహాసనం నీకు 14 సంవత్సరాలు ఇస్తాను, తీసుకో. నా ప్రసన్నత గురించి అడుగుతున్నావు కదా, చెప్తున్నాను చూడు. 14 సంవత్సరాలు నువ్వు రాజుగా, నా రాజ్యము నా రాజు సింహాసనము నువ్వు సేవించు, నువ్వు రాజు భారాన్ని స్వీకరించు, నా తాలూకు ఆజ్ఞ. ఈ 14 సంవత్సరాలు నువ్వు అయోధ్యని కాపాడాలి, సింహాసనాన్ని కాపాడాలి, నువ్వు రాజు. దాని తర్వాత నేను వస్తాను, అప్పుడు నేను రాజు అవుతాను. కానీ ఈ 14 సంవత్సరాలు నువ్వే రాజు ఉండవాలి అని చెప్పి ఇదే నా ప్రసన్నత చెప్పడంతో భరతుడు విన్నారు, అగ్రి అయ్యారు. సరే, కానీ నేను రాజుగా ఉండను, నేను రాజు తరగ సేవకుడిగా ఉంటాను. ఆ రాజ్యాన్ని మీరు ఆదేశించారు కాబట్టి నేను రక్షిస్తాను, నేను కాపలా ఉంటాను మీరు వచ్చిన వరకు. కానీ ఒకటి కండిషన్ ఏంటి? మీరు 14 సంవత్సరాలు అన్నారు, 14 సంవత్సరాలు వెయిట్ చేస్తాను. 14 సంవత్సరాలకి ఒక్క క్షణం కూడా లేట్ అయిందంటే నేను నా శరీరం ఉంచుకోను, నా శరీరం విడిచిపెట్టేస్తాను. నేను ఆత్మహత్య చేసుకుంటాను ఒక్క క్షణం కూడా లేట్ అయిందండి. ఇది ఒక కండిషన్. మరి ఇంకోటి అడిగారంటే, నాకు ఇటువంటి ఒక వస్తువు ఇవ్వండి, ఏ వస్తువుని చూసిన వాళ్ళప్పుడు మీరు నాకు గుర్తు రావాలి, నాకు ఏ ప్రకారం కష్టం నష్టం వచ్చినప్పుడు మీరు నా తోడు నీడ ఉన్నట్టుగా నాకు ఒకటి ఉండాలి అని చెప్పడంతో స్వయంగా రామచంద్రమూర్తి తన కఠౌ పాదుకులు ఇచ్చారు. భరతుడు దానికి పాదుకులు తీసుకొని శిరోధార్యం చేసుకున్నారు.
శిరోధార్యం చేసుకొని ఓహ్ ఇదే నాకు రాముడితో సమానం, ఇదే పాదుకులు వెళ్ళి ఆ సింహాసనం వెళ్ళి కూర్చుంటుంది. ఇక్కడ వెళ్ళి కూర్చోలే ఎప్పుడు ఆ పాదుకుల్ని సింహాసనం దగ్గర పెట్టేసి రోజు నిత్యం ఆరతి, ధూపం, దీపం, ఆరతి, నైవేద్యం అన్నీ, ఇంకా సింగారారతి, భోగారతి, రాజభోగారతి, తర్వాత సంధ్యారతి, ఇంకా అంతే నిరంతరంగా. ఇంకా ఆ విగ్రహారాధన ఎలా చేశారో భరతుడు అలా చేసేసారు, లీనం అయిపోయారు దాంట్లోని పూజ నిరంతరంగా. మంగళహారతి, సింగారారతి, తనకు సింగారం చేసి సింగారారతి, నైవేద్యం, భోగారతి, శయనం, మళ్ళీ సంధ్యారతి, మళ్ళీ రాత్రారతి. ఇంకా కేవలం భగవంతుడికి ఎలాగా మనం సేవిస్తున్నామో భరతుడు ఆ 2 పాదాలకి రాముడు స్వరూపంగాను సేవించారు. 14 సంవత్సరాలు ఈ విధానంగానే రాజ్యాన్ని పరిపాలించారు. మరి రాముడుకి ఒకటి విషయం అడిగారు, ఈ చిత్రకూట్లో మీరు ఉన్నారు కాబట్టి ఈ చిత్రకూటిని నేను దర్శించుకుంటాను అని చెప్పడంతో రాముడు ఆజ్ఞ ఇచ్చారు, దర్శించుకోండి అన్నారు. మరి భరతుడు ఎప్పుడైతే బయలుదేరారో అయోధ్య నుంచి అక్కడే అభిషేకం చేద్దామని, రాజాభిషేకం చేద్దామని అనేక వస్తువులు, బంగారం తాలూకా, వెండి తాలూకా పాత్రలు అన్నీ తీసుకొచ్చారు. అనేక సుగంధ వస్తువులు, సుగంధ పదార్థాలను తీసుకొచ్చారు. అక్కడ అభిషేకం చేసి అభిషేకం తిలకం అక్కడే చేద్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ రాముడు ఒప్పుకోలేదు కాబట్టి ఆ వస్తువులన్నీ ఒక కూపంలోని తవ్వేసి పెట్టారట. అదే భరత కూపం. ఎప్పుడైనా మనం వెళ్తే చిత్రకూట్కి అప్పుడు భరత కూపం దర్శించుకోవాలి. అక్కడ అద్భుతమైన నీళ్ళట. ప్రపంచంలోని అతి మధురమైన, అతి తీపైన నీళ్ళు ఆ భరత కూపం. ఎన్ని లక్షల మంది వెళ్ళినా కూడాను స్నానం చేస్తారు, నీళ్ళు తాగుతారు అని ఎప్పుడు కూడా అక్కడ నీళ్ళు లోటు లేదు. ఇప్పటికీ నీళ్ళు నిండుగా ఉంటుంది భరత కూపం. ఆ కూపంలో ఎందుకంటే భరతుడి తాలూక ప్రేమ అంత తీపిది, అంత ప్రీతికరింది. ఆ భరత కూపంలోని నీళ్ళు కూడా అంత ప్రీతికరిది, అంత తీపిది. సో విధానంగాను భరతుడు రాముడి వైపు చూసి వెళ్తున్నారు, వెనకాతల నుంచి వెళ్తున్నారు. ఎలాగ వెళ్ళాలి కదా, ఎలా కాకుండా 2 పాదుకులు పెట్టేసి రాముడి పైన ముఖం చూసి నడుస్తున్నారు వెనకాతల. ఎంతవరకు నడుస్తున్నారు? రాముడు కూడా ప్రసన్న బదంలో ఉన్నారు, భరతుడు కూడా ప్రసన్న బదం. ఎంతవరకు కనబడుతున్నారు? అలాగే వెళ్తున్నారు. ఎప్పుడైతే కనబడిన బానేశారో రాముడు మూర్ఛించి పడిపోయారు. అదే భరతుడు వెళ్ళిపోయారు అని. అదే భక్తులు ఏం ప్రేమిస్తారండి? భగవంతుడు అంతా ప్రేమించగలరా? భక్తుడు ప్రేమలో కూడా ఒక లిమిట్ ఉంది, కానీ భగవంతుడి ప్రేమలో అసలు లిమిటే లేదు. రాముడు మూర్ఛించి పడిపోయారట. భరతుడు ఎప్పుడైతే వెళ్ళిపోయారు, భరతుడు చూడకుండా ఎప్పుడైతే వెళ్ళిపోయారో రాముడు మూర్ఛించి పడిపోయారు. ఇటువంటి భగవంతుడికి మనం ఆరాధన చేయకుండాను ఎవరికి ఆరాధన చేస్తున్నాం? ఎవరి గురించి మన జీవిత గమ్యం? ఎవరిని పొందుదామని, ఎవరిని ఏ సుఖం అనుభవిద్దామని, ఏ దేవతలు వెనకట్ల మనం వెళ్తాం? ఇటువంటి భగవంతుడు శ్రీ కరుణామయుడు, ప్రేమ సాగరుడు, మధురాతి భగవంతుడిని నామాన్ని, భగవంతుడి యొక్క ప్రేమని, ఇటువంటి ప్రేమ మనసు కలిగిన శ్రీకృష్ణ పరమాత్మ రాముడిని విడిచిపెట్టేసి మనం ఎవరిని ఆరాధిస్తాం, ఎవరిని పొందుతాం? సో శ్రేష్టమైన భక్తి శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మకి చేసి మనం పొందగలం. సో ఈ ప్రేమ ఈ భక్తి కేవలం రాముడు కృష్ణుడితోనే అవుతుంది తప్ప ఇంకెవరి వల్ల అంత సాధ్యం కాదు. అందుకే ఈ విధానంగాను అయోధ్యకాండని ఈరోజు సమాప్తి అయ్యింది. దాని తర్వాత ఏంటి? అయోధ్యకాండ తర్వాత అరణ్యకాండ. అరణ్యకాండ అంటే ఏముంటుంది? అడవిలోని, ఏ అడవిలో? చిత్రకూట్. 13 సంవత్సరాలు ఉన్నారుగా, 13 సంవత్సరాలని రాముడు తాలూకా లీలను, అదే అరణ్యకాండ. అరణ్యంలో ఉన్నారు కాబట్టి అరణ్యకాండ అన్నారు. ఈ అరణ్యాన్ని రాముడు పొద్దున్న ఏం చేస్తారు, రాత్రి ఏం చేస్తారు, సాయంత్రం ఏం చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవడం అరణ్యకాండ. సో రేపటి నుంచి మనం ఈ అరణ్యకాండని ప్రారంభిద్దాం. అరణ్యకాండని అందరూ తెలుసుకోవాలి. అరణ్యకాండ ఖచ్చితంగా ఒక వ్యక్తి వినాలి. ఎందుకు?
ఎందుకు వినాలి? రామచంద్రమూర్తి ఆ అరణ్యకాంతల యొక్క స్నేహము, ప్రేమ పొందడానికి అయోధ్య లాంటి ఐశ్వర్యమైన సింహాసనం, రాజు పదవి, కైకేయి, కౌసల్య, సుమిత్ర, దశరథ మహారాజ్ భారతుడిని, శత్రుఘ్నుడిని, అయోధ్యవాసిని కూడా విడిచిపెట్టేసేది ఇక్కడ ప్రేమ పొందడానికి, ఈ అడవిలో ప్రేమ పొందడానికి. ఎవరెవరి దగ్గర ఏ ప్రేమ పొందడానికి, ఎవరెవరు వీక్షిస్తున్నారు రాముడి గురించి, వాళ్ళందరికీ దర్శనం ఇవ్వడానికి, దర్శనం చేయడానికి. సో ఎవరికి దర్శనం చేసుకున్నారు, ఎవరికి దర్శనం ఇచ్చారు, ఎవరితో ఏ ప్రకారంగా ప్రేమ, స్నేహం, భక్తి, కథ, కీర్తనం చేశారో అవన్నీ మనం అరణ్యకాండలో చదువుతాం. కాబట్టి మనం ఖచ్చితంగాను అరణ్యకాండ రేపటి నుంచి ప్రారంభించి రామచంద్ర యొక్క సుఖము ఏ విధంగా పొందుతున్నారో మనం ఆ విధంగాను రేపటి నుంచి సుఖం పొందుతాం. జై శ్రీ అయోధ్యాకాండ की, जय श्री अरण्यकांड की, जय श्री रामचरितमानस की, जय श्री तुलसीदास की, जय श्री वाल्मीकि ऋषि की, जय SKCM गोसेवाश्रम की, संस्थापकाचार्य श्री गुरुदेव गुरु कृपामूर्ति विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र श्रीमद् भक्ति सौध केशव गोस्वामी महाराज की, परम हृदय मिथिला विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र श्रीमद् जगद्गुरु भक्ति भय पुरी गोस्वामी महाराज की, रूपान गुरुवर्ग की, साधु संत भगवान की, कलिजुग पावन श्री चैतन्य महाप्रभु की, अनंत कोटि वैष्णव भक्त वृंद की, राम कथा श्रवणकारी समस्त भक्त वृंद की, गौर प्रेमानंदे हरि, गौर प्रेमानंदे हरि, गौर प्रेमानंदे हरि हरि। ओ